ఓం నమో వెంకటేశాయ. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో 6వ రోజు అమ్మవారు గరుడ వాహనం మీద అనుగ్రహాన్ని ఇస్తుంది. అమ్మవారిని వైష్ణవీదేవి రూపంలో అనుగ్రహిస్తూ ఉంది. అలాగే 2 చేతులతో పద్మాలు పట్టుకుని అభయ వరద హస్తాలను అలంకరించుకొని అమ్మవారు తన 2 కాళ్ళను ఆ గరుడ వాహనం మీద వేంచేపు చేసుకుని అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తున్నారు. చూడండి, ఒక పాదము చూడండి ఎంత బాగుందో కదా, అమ్మవారు అలా కూర్చున్నట్లుగా ఉంది. ఇంకో కాళ్ళు కూడా చూడండి అలానే కూర్చున్నట్లుగా పెద్ద విగ్రహంగా అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. ఈరోజు కూడా అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దగ్గర నుండి వచ్చిన లక్ష్మీ కాసుల హారాన్ని కూడా అలంకరించడం జరిగింది. గరుడ వాహనం మీద ఉన్న అమ్మవారికి కూడా ఈ విధంగా అలంకరించడం జరిగింది. అలంకరణ అన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారిని విశేషంగా వేదపారాయణము, మంగళ వాయిద్యాలు సహితంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాము. ఈరోజు ఊంజల్ సేవ కార్యక్రమం అయితే ఉండదు. ఊంజల్ సేవ కాకుండా గరుడ వాహనం మీద డైరెక్ట్గా గరుడ వాహనం మీద వేంచేపు చేసుకుని వేదము నాదము సహితంగా అమ్మవారికి హారతులన్నీ కూడా ఇచ్చి ఈ సేవనైతే కొనసాగించటం జరిగింది. ఈ గరుడ వాహనం మీద అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే అమ్మవారికి అయ్యవారికి ఎంతో ఇష్టమైన 2వ వాహనంగా అమ్మవారికి గరుడ వాహనం అంటే ఎంతో ప్రీతి. అటువంటి గరుడ వాహనం మీద అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. దర్శనం చేసుకోండి. స్వామివారితో పాటు స్వామివారికి ఏమాత్రము తగ్గకుండా అమ్మవారు ఈ సేవలన్నీ కూడా అందుకుంటున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. స్వతంత్ర వీరలక్ష్మిగా వేంచేపు చేసుకున్న శ్రీ పద్మావతి అమ్మవారు ఈ సేవలన్నీ కూడా అందుకుంటూ మనందరికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద, మన పిల్లల మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ గరుడ వాహనం అలాగే ఈ వాహన సేవ జరుగుతున్నసేపు కూడా వివిధ పాటలు అలాగే వివిధ వేద పారాయణాలు జరుగుతూ ఉండగా అమ్మ అలా వేంచేపు చేసుకుని దర్శనాన్ని ఇస్తుంది. అలాగే ఈ గరుడ వాహనానికి విశేషంగా ఇక్కడ మన స్వామివారికి డైరెక్ట్ కాళ్ళు అయితే పెడతారు. ఇక్కడ చిన్న గౌను వల్లే వస్తుంది. పైన చూసినట్లయితే చిన్న గౌన్ వల్లే వచ్చి ఆ గౌన్ మీద నుండి కిందకి కాళ్ళు పెట్టుకున్నట్లుగా అనుగ్రహాన్ని ఇస్తారు ఇక్కడ. అలాగే విశేషంగా తిరుచానూరులో ఈరోజు 6వ రోజు గరుడ వాహన సేవ కోసం తిరుమల శ్రీవారికి ఏ అయితే గరుడ వాహనం రోజు అలంకరిస్తారో పాదుకలను, ఆ పాదుకలను అక్కడి నుండి వేద పారాయణము మంగళ వాయిద్యాలు యుక్తంగా అక్కడి నుండి ఊరేగింపుగా తీసుకువస్తారు. పసుపు మండపం దగ్గరికి తీసుకురాగానే అక్కడ అమ్మవారి యొక్క ఈ బంగారు తిరుచి ఏదైతే ఉంటుందో ఆ తిరుచిని అక్కడ వేంచేపు చేసుకుని ఆ తిరుచి మీద అమ్మవారి యొక్క పాదాలను అలంకరించి అదే స్వామివారి యొక్క పాదాలను అలంకరించి అక్కడే దివ్యమంగళ నీరాజనాలు, వేద పారాయణాలు అన్నీ కూడా జరిగిన తర్వాత దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి అక్కడి నుండి కూడా అంగరంగ వైభవంగా భక్త బృందాల మధ్య ఆ పాదుకలను ఊరేగింపుగా తీసుకొచ్చే కార్యక్రమం ఎంత కమనీయంగా ఉంటుందో అక్కడ నుండి తీసుకుని ఆలయానికి తీసుకువస్తారు. గర్భాలయంలోకి అమ్మవారి మూలమూర్తి దగ్గర పెట్టి ఆ తర్వాత సాయంత్రము ఏదైతే గరుడ వాహన సేవ జరగబోతుందో ఆ సమయంలో తీసుకువచ్చి అక్కడ అలంకరించడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ పాదుకల్ని అమ్మవారికి అలంకరించి ఇలా దర్శనం చేస్తారు. ఇప్పుడు నక్షత్ర హారతి జరుగుతుంది. దర్శనం చేసుకోండి. శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనం మీద ఈ నక్షత్ర హారతిని అందుకుంటున్నారు. ఆ నక్షత్ర హారతులన్నీ కూడా పూర్తయిన తర్వాత కుంభహారతి అలాగే అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా అంగరంగ వైభవంగా పూర్తవుతుంది. చూడండి, గరుడ వాహనం మీద ఎంత చక్కగా కూర్చుని అనుగ్రహిస్తుందో అమ్మవారు. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదండి. మీకు కూడా అమ్మవారు నచ్చారా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిద్దని భావిస్తున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీరు బాగుంటే మేము బాగుంటాం.
అందరం బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటూ మీ శ్రీనివాస్. అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా ఈ కార్యక్రమాలు అయితే పూర్తయినాయి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. గరుడ వాహనారూఢుడై అయిన అమ్మవారి యొక్క కనుర కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ.